వర్ధిల్లాలి అని ఏదో కార్మిక నాయకుడికి నినాదాలు చేసినట్టు ఈ దయాసాగర్ గారు, అరుణ్ కుమార్ గారు వీళ్ళందరూ ఏంటండి ఈ వాతావరణం, ఇదేది క్రిస్టియన్ మీటింగ్ లాగా లేదు, ఇదేదో కమ్యూనిస్ట్ వాళ్ళ మీటింగ్ లాగా ఉంది అని అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మీరు అనే మాటలు నాకు తప్పక వినబడతాయి, మీరు అననివి కూడా వినబడతాయి. దట్ ఈస్ ద ప్రాబ్లం విత్ మీ. కాబట్టి మరి ఆలోచన విధానం అంటారు. ఏంటంటే ఆలోచన విధానం అని అనుకునే వాళ్ళు ఉంటారు, చాలామందికి తెలియదు. ప్రియులారా, నేను మొట్టమొదటి నుండి నా జీవిత స్థితిగతులు, నా పరిస్థితులు, సమస్యలు ఎదుర్కొన్న విధానం, నేను బోధించిన విధానం, దీనికి అంతటికీ ఒక కారణం ఉంది. ఏమిటంటే యథార్థత. మనస్సులో అనుకున్న దానికి మాట, నోరు పలికిన దానికి తేడా ఉండొద్దు. నోట్లో పలికిన మాటకు చేసేదానికి తేడా ఉండొద్దు. అనుకున్నదే అనాలి, అన్నదే చెయ్యాలి. దానికి ప్రాణమే ఇచ్చేయాల్సి వచ్చినా పర్వాలేదు. మనం నడిచే మార్గం స్కేల్ పెట్టి గీసినట్టు స్ట్రైట్ లైన్ ఉండాలి, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. సత్యము, న్యాయము అనేది ఆలోచన విధానములో ఉండాలని నేను నమ్మాను. వాడు నా పొలం కబ్జా పెట్టాడు, నా ఇల్లు దురాక్రమణ చేశాడు అని న్యాయం కొరకు పోరాడడం కాదు, ఆలోచించే దాంట్లో న్యాయం ఉండాలి. దేవుని గూర్చి ఆలోచించే దాంట్లో న్యాయం ఉండాలి అని బాల్యం నుండి నేను నమ్మాను. దీనికి ఎదురైతే దేవుళ్ళనైనా సరే ధిక్కరిస్తాను అనేంత అగ్నిపర్వతం లాంటి ఆవేశం నా లోపల. ఇంకా దేన్ని లక్ష్య పెట్టను అన్నమాట. ఇది ఎలాగా అర్థమవుతుందంటే, నేను 5 నెలలు జోనథన్ నాయక్ వాళ్ళ ఇంట్లోనే ఉండి, వాళ్ళ ఇంట్లోనే భోంచేసి పడుకొని వాళ్ళ సహాయ సహకారాలు అందుకొని తర్వాత వస్తుంటే అన్నాడు, అగాపే అంటే ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైందండి. చాలామందికి అర్థం కాలేదు, ఇంకా ఏదో అర్థం చేసుకోవాల్సింది ఉన్నదనే సంగతి అర్థమైంది అంతే, అంతకన్నా ఏం అర్థం కాలేదు. చాలామందికి అర్థం కాలేదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా సత్యమే మాట్లాడాలి, దానికి ఎవరిని ధిక్కరించాల్సి వచ్చినా పర్వాలేదు, ఐ డోంట్ మైండ్ అన్నమాట. అందులో ఒకటి ఏంటంటే, నా బాల్యంలో నేను పుట్టి పెరిగింది ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం, ఐపీసీ చర్చ్ మాది. హెబ్రోను వాళ్లకు పరిశుద్ధాత్మ లేదు, వాళ్ళు భాషలు మాట్లాడరు, వాళ్ళకి ఆత్మ లేదు కనుక వాళ్ళు పరలోకానికి రారు అని మా పెద్దలు మాకు నేర్పించారు. భాషలు ఉంటేనే ఆత్మ ఉన్నట్టు, ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. సో హెబ్రోన్ వాళ్ళు వీళ్ళందరూ బ్యాప్టిస్ట్ వాళ్ళు పరలోక సంబంధులు కాదు, మనమే వధువు సంఘం. ఎవరు? పెంతెకోస్తే వధువు సంఘం అని. ఆనాడే నేను 6 సంవత్సరాలప్పుడే అమ్మని అడిగాను, ప్రపంచమంతా దేవుడు చేస్తే దేవుడిని ఎవరు చేశారని. అంత రాడికల్ ఆలోచన ధోరణి. ఆనాడు పెద్దలను అడిగాను, మరి ఐపీసీ వాళ్ళ పెంతెకోస్తోళ్ళ పాటల పుస్తకంలో సగానికి సగం హెబ్రోన్ వాళ్ళు రాసినాయే కదా, ఆత్మ లేనోళ్ళు రాసిన పాటలు పాడుకుంటే మనకు పరిశుద్ధాత్మ ఎట్లాగొచ్చింది అని అడిగాను. హెబ్రోన్ వాళ్ళకు పరిశుద్ధాత్మ లేకపోవడం ఏంటి, వాళ్ళు నరకానికి పోవడం ఏంటి, భక్త సింగారు నరకానికి పోవడం ఏంటి, అక్కడికి వెళ్తే మనం నరకానికి పోవడం ఏంటి, మనం పరలోకానికి పోవడం ఏంటి, దేవునికి స్తోత్రము గానము, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, సియోను పాటలు సంతోషముగా, సియోను పురమా, ఇవన్నీ రాసింది హెబ్రోన్ వాళ్ళే. మరి వాళ్ళు రాసిన పాడుకొని డ్రమ్ము కొట్టి మనం ఆత్మ పొంది వాళ్ళకు పరలోకం లేదంటే ఎలాగా, ఇది తప్పు అని చెప్పాను. హెబ్రోన్ వాళ్ళతో కూడా మాట్లాడాను.
నేను ఏ పాట పాడుకొని పరిశుద్ధాత్మ పొందానంటే, పరిశుద్ధ అగ్నిని పంపుదేవా, నన్ను నీ ఆత్మతో నింపుదేవా అనే పాట పాడుకుంటూ నేను ఆత్మ పొందాను. ఈ పాట సియోన్ గీతాల్లో ప్రింట్ చేశారు. మీరెందుకు వేసుకున్నారో ఆ పాటని అడిగాను. నేను పెంతెకోస్తోడిని కాదు, హెబ్రోనోడిని కాదు, బాప్టిస్టోడిని కాదు, సత్య సంబంధినంతే. దేవుని స్తోత్రం కలుగునుగా. సత్యము మాట్లాడాలి. దానికి ఎదురు ప్రపంచానికి రాజు ఒకటి ఉన్నా సరే వాడిని పీక పట్టుకొని నిలదీస్తాను, రే నువ్వు మాట్లాడి తప్పు, దిద్దుకోను అని. భయం అనేది ఉండదు. భయం అనేది నాకు తెలియదు. భయం అంటే ఏంటి? ద్రవ పదార్థమా, ఘన పదార్థమా, వాయు పదార్థమా అని అడిగే పరిస్థితి. లోక సంబంధంగా చాలా పిరికోండి, లోక సంబంధంగా చాలా పిరికోండి. నాకన్నా పిరికోడు ఉండడు. ఏదన్నా నేచర్స్ కాల్, చీకట్లోకి వెళ్ళాలంటే భయం. మా అక్కయ్య వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఎప్పుడైనా అట్లా బయటికి వెళ్ళాల్సి వస్తే గట్టిగా యెహోవా నా బలమా అని గట్టి పాటెత్తుకొని కానీ చీకట్లోకి పోను. అంత పిరికోండి అన్నమాట. కానీ నా 10 సంవత్సరాల ప్రాయంలో పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నా మీదకి వచ్చాడో కథ మారిపోయింది. పిల్లి పోయి సింహం అయింది. దేవుని స్తోత్రం కలుగునుగా. నాకన్నా పిరికోడు లేడు. ఇప్పుడు 1,000,000 సింహాలకు ఉన్నంత ధైర్యం, 1,000,000 ఏనుగులకు ఉన్నంత బలం. ఎవరికన్నా కావాలంటే అరువు కూడా ఇస్తాను, ధైర్యాన్ని, బలాన్ని. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసినటువంటి కార్యం. అప్పటి నుంచే మా పెంతెకోస్తు సంఘాల్లో చిన్నగా మట్టి గాజులు, మంగళసూత్రాలు ఉంటే ప్రభు బళ్ళు ఇవ్వరు, ప్రభురాత్రి భోజనం మీరు. ఎందుకంటే అవన్నీ ఒంటి మీద అవన్నీ ఆభరణాలు ఉంటే మీరు సంపూర్ణ సమర్పణ లేదు, లోక సంబంధులు నరకానికి పోతారు. నరకమే డైరెక్ట్గా, ఏ తేడా వచ్చింది మళ్ళీ మధ్యలో ఏమి ఉండదు. పరలోకానికి వెళ్ళడం, నరకానికి పోవడం. అప్పుడు నేను అడిగాను, మరి ఐపీసీ మీటింగులకు స్పాన్సర్స్ వస్తారు, పోషకులు అమెరికా నుంచి డబ్బులు ఇచ్చి అమెరికా పోషకులు వస్తారు. వాళ్ళకెందుకు రింగులు ఉంటున్నాయి, బంగారు గొలుసులు ఉంటున్నాయి? ఇండియా బోధకులు, ఇండియా స్త్రీలు, పేదరాళ్ళు, పల్లెటూళ్ళలో ఉండే, ఇండియాలో ఉండే విశ్వాసురాళ్ళు వరుసలో కూర్చుంటే ప్రభు బళ్ళు ఇవ్వరు, రొట్టె ఇవ్వకుండా దాటేసి వెళ్ళిపోతారు. అదే ప్లేస్లో మీకు డబ్బులు ఇచ్చే మిషనరీ ఉంటే దాటిపోతారు. వాడికి బంగారు ఉంగరం ఉంది కదా అంటే అట్లా పోలేవు. ఎందుకు అంటే ఈమెకు డబ్బులు లేవు కనుక మీరు ప్రభు బళ్ళు ఇవ్వడం లేదు. ఈమెకు 100 కోట్లు ఉంటే ఆమెకు కూడా ఇస్తారు, గాజులు వేసుకున్నా సరే. యథార్థంగా ఉండాలి అనేది ఒక్కడే చాలు. నా అకేలా బస్ సారా దునియాకి వెళ్ళి మొత్తం ఎవడు ఎక్కడ రాంగ్ మాట్లాడినా ఎదిరించి అట్లా కాదు ఇట్లా అని చెప్పడమే నా తత్వం. ఆ తత్వమే నాకంటూ బైబిల్ పట్ల ఒక ప్రత్యేకమైన అవగాహన ఏర్పరిచింది. దేవుడు నన్ను అట్లా చెక్కాడు. అది ఇప్పుడు నేను మళ్ళీ ఇంకెవరైనా దాన్ని ఇమిటేట్ చేద్దామంటే వచ్చేది కాదు. ప్రభువే అలాగ నన్ను చెక్కాడు, మలిచాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలంతే. మళ్ళీ ముసుగులో గుద్దులాట కుదరదు. నాకు ఫస్ట్ ఫ్యామిలీ బ్రేకప్ అయిపోయింది. సంఘంలో నిలబడి చెప్పా, ఆమె వెళ్ళిపోయింది, 7 సంవత్సరాలు అయింది. నేను ఒంటరిగా ఉంటే సంఘ కాపరి పనికి అయోగ్యుడను, నేను సంఘ పరిచర్య పోగొట్టుకోలేను. కాబట్టి నేను మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాను. ఇష్టం ఉన్నోళ్ళు ఎవరో సంఘంలో ఉండండి, ఇష్టం లేనోళ్ళు దాటుకోవచ్చు. అట్లంటే మంచి మంచి లక్షాధికారులు 10 మంది వెళ్ళిపోయారు. పోండి, ఎట్లా పడండి, ఐ డోంట్ కేర్, ఐ విల్ డూ వాట్ ఐ సే, ఐ విల్ టెల్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. దానికి ఏమైనా కానీ ప్రియులారా, స్ట్రైట్ ఫార్వర్డ్గా వాక్యమును చదివినప్పుడు కూడా వాక్యానికి న్యాయమైన భాష్యం చెప్పాలి అనేది. అన్య భాషలు లేకపోతే పరిశుద్ధాత్మ లేనట్టే. ఆత్మ లేనివాడు నరకానికి పోతాడు. అంటే మరి సాధు సుందర్ సింగ్ గారు భాషలు మాట్లాడలేదు కదా. సాధు సుందర్ సింగ్ భక్తిని గూర్చి, ప్రార్థనా జీవితాన్ని గూర్చి మీరు ఎందుకు ప్రసంగాలు చేస్తున్నారు చెప్పండి? సాధు సుందర్ సింగ్ నరకానికి పోయాడా చెప్పండి? ఆ మాట అనలే. మరి భాషలు లేవు కదా, మీరెందుకు అంటున్నారు అలాగా? భాషలు ఉంటేనే పరలోకం అని. అదే ఒక 1000 కోట్లు పట్టుకొని వస్తే
అప్పుడు భాషల సంగతి మాట్లాడరు, డాలర్ సంగతి మాట్లాడతారు. ఇలాగ మాట్లాడుతుంటే ఓఫీర్ కమ్యూనిస్ట్ అయిపోయాడు అన్నారు. నేను కమ్యూనిస్టో కాంగ్రెసో ఇంకొకటి కాదు, నేను సత్య సంబంధిని, సత్యమే మాట్లాడాలి. న్యాయము సత్యానికి భంగకరంగా ఉంటే ఎవరినైనా ఎదిరిస్తాను, ప్రపంచం అంతటిని ఎదిరిస్తాను, నాకు సంబంధం లేదు. మైసెల్ఫ్ అండ్ మై గాడ్ స్టాండింగ్ టుగెదర్ ఈజ్ ద మెజారిటీ, దట్ ఈస్ ద విన్నింగ్ ఆర్మీ, దట్ ఈస్ ద విన్నింగ్ ఆర్మీ. అదే గెలిచే సైన్యం అంటే నేను నా దేవుడే. దేవుడి స్తోత్రం కలుగును గాక. అలాగే ప్రతి విషయంలో కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను ఉద్యోగం రాజీనామా చేశాను. ఎవరు చెప్తే రాజీనామా చేశాను అంటే దేవుడు చెప్తే రిజైన్ చేశాను. తర్వాత నా శ్రేయోభిలాషులు చాలామంది, దూర బంధువులు, దగ్గర బంధువులు, నా సహవాసంలో ఉండే నాయకులు, ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో చేరు బాబు అని అడ్వైజ్ ఇచ్చారు. అయితే నేను చేరలేదు. ఎందుకు చేరలేదంటే నాది చాలా సింపుల్ రీజన్. ఆర్గనైజేషన్లో చేరితే పాపమని కాదు, చేరిన వాళ్ళందరూ సేవకులు కారనే కాదు. కానీ అమాయకుణ్ణి ఎందుకు చేరాలో ఆ పాయింట్ నాకు అర్థం కాలేదు. ఈసీఐఎల్లో నుండి జాబు రిజైన్ చేసి రారా నాయన అని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్తే రిజైన్ చేశా కదా, మరి అందులో చేరమని కూడా దేవుడు చెప్పాలిగా. దేవుని మాట ప్రకారం ఉద్యోగం వదిలేయడం ఏంటి, దేవుణ్ణి అడగకుండా నేను చేరడం ఏంటి? ఉద్యోగాన్ని వదిలేసి రా అని చెప్పిన దేవుడు ఫలానా సంస్థలో చేరు అని చెప్పడా? రమ్మన్నాడు, వచ్చాను. ఆయన ఎందులో నన్ను చేరమంటే చేరుతాను. ఏది చెప్పకపోతే ఏమీ చేయను. ఆయన కొరకు ఎదురు చూస్తా. ఆయన భోజనం పెడితే తింటాను, లేకపోతే పస్తుంటాను. దేవుని మాట ప్రకారం ఆరంభించి మనుషుల మాట ప్రకారం చేరడం ఏంటి? దట్ ఈస్ రాంగ్. మొదట మనుషుల ప్రకారం, మనుషుల మాట ప్రకారం సేవకు వస్తే ఇప్పుడు కూడా మనుషుల సలహా ప్రకారం చేరొచ్చు. పరలోకపు స్వరాన్ని విని కదా నేను సేవకు వచ్చాను, మళ్ళీ వీళ్ళు మాటలు ఏంటండి? నీలాంటి వాళ్ళని చాలామందిని చూసాం, కడుపు కాలితే తెలుస్తుంది. ఒక పెద్ద పాస్టర్ గారు అన్నారు, ఓఫీరు బండి చాలా ఫాస్ట్ పోతుంది, పోయిపోయి గొయ్యిలో పడతాడు, ఈ మాటని అన్నానని చెప్పండి అన్నాడు. ఆయనకే చెప్పా, మళ్ళీ బస్ ఛార్జ్ ఇచ్చి బస్ ఎక్కిపోయి నా మాటగా చెప్పు, ఓఫీరు బండి సూపర్ ఫాస్ట్ అయినా దీనికి యాక్సిడెంట్లు జరగదు, గొయ్యిలో పడదు. ఎందుకంటే డ్రైవింగ్ సీట్లో ఎవరున్నారో సరిగ్గా చూసుకోలేదు, ఆయన ఏసై ఉన్నాడు. డ్రైవింగ్ సీట్లో ఏసై ఉంటే యాక్సిడెంట్ అవుతుందా? గొయ్యిలో పడుతుందా? 33 సంవత్సరాలు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒకటి. అన్నీ బైబిల్లో రాసి ఉంటే దాని ప్రకారం చేయాల్సిందే. బైబిల్లో రాసి ఉంది అనుకోండి, పలానోని పీక్ కోసేయి అంటే రెండో ప్రశ్న అడగను, ముందు పోయి కోసేసా, ఇంకా నెక్స్ట్ ఏంటి చెప్పు.